ఓం ద్వైత ద్వైత విశిష్టవాద కుశవైర ద్వైత భక్తృర్చితం సార సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 107, 108 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. 107 శ్లోకం వినేసి దాని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. ముందుగా విషయాణామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే సుఖం దుఃఖం చ తద్ధర్మః సదానందస్య నాత్మనః. విషయాణం అనుకూల్యే, విషయములు అనుకూలముగా ఉన్నప్పుడు సుఖీ సుఖవంతుడని, విపర్యే అందుకు విపరీతంగా ఉన్నప్పుడు దుఃఖీ అంటే దుఃఖవంతుడని, సుఖం సుఖం అంటే సుఖం, దుఃఖంచ దుఃఖము, తద్ధర్మ అంతఃకరణం యొక్క ధర్మము, సదానందస్య సర్వదా ఆనందస్వరూపుడగు, ఆత్మనః ఆత్మ యొక్క ధర్మము, నా కాదు అంటూ చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకి? ఆత్మస్వరూపం ఆనందంగా ఉండడమే కదా. విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు సుఖం పొందుతూ, విషయాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖం పొందుతూ ఉంటుంది. ఈ సుఖదుఖాలు ఈ అహంకారం యొక్క ధర్మాలే తప్ప నిత్య ఆనంద స్వరూపమైనట్టి ఆత్మవైతే కాదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. అంటే విషయాణం అనుకూలే అన్నారు. అంటే ఇంద్రియ విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు సుఖీ సంతోషంగాను, విపరీతాయే అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖీ బాధ, సుఖం దుఃఖంచ అన్నారు. అవి వాటి స్వభావాలు. సదానందస్య ఆత్మనః నా నిత్యానంద స్వరూపుడైన ఆత్మకి ఇవేవి అంటవు కావు అంటూ చెప్పడం జరుగుతుంది. మనందరికీ కూడాను విషయాలు అనుకూలంగా ఉంటే సుఖంగా ఉంటాం, విషయాలు అదే ప్రతికూలంగా ఉంటే దుఃఖం వస్తుంది. ఇవన్నీ మనస్సు ఇంద్రియాలకు చెందినవి. ఆత్మ మాత్రం అలాంటిది కాదు. అది సదా ఆనంద స్వరూపం. దానికి సుఖదుఖాలు అనేవి లేవు. ఇష్టమైన ఆహారం మనకి సుఖాన్ని ఇస్తుంది. అదే ఆహారం ఎక్కువైతే దుఃఖం కూడా కలుగుతుంది. అంటే సుఖం దుఃఖం ఎప్పుడూ స్థిరం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనస్సులో జరుగుతున్నాయి, ఇంద్రియాల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇవేవి ఆత్మకి చెందినవి కావన్నమాట. ఆత్మ స్వభావం ఏమిటి? అది నిత్యము ఆనంద స్వరూపం. అది పరిస్థితులపైన ఎప్పుడు కూడాను ఆధారపడదు అంటూ చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో మనకి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తం తితిక్షస్వ భారత అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ అనాత్మ అనిత్యము అన్నదాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. ఈయన ఏమిటి? ఆత్మ అన్నది నిత్య స్వరూపాన్ని ఎలాగైతే అర్థం చేసుకుని స్వీకరిస్తామో అలాగే అనాత్మ అనిత్యత్వ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుని స్వీకరించాలని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. మన తెలివితేటలు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించడంలో వెల్లడవుతాయి. ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని ఎందుకు స్వీకరించాలి?
ఎందుకంటే దాని స్వరూపాన్ని మనం మార్చలేం కాబట్టి. ఒక వ్యక్తికి ఉల్లిపాయ వాసన నచ్చలేదు, దాన్ని పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు అని అనుకోండి, అదేమైనా పోతుందా? పోదు కదా. ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చలేమని ఎందుకంటున్నాం అంటే దానికి జవాబు చాలా తేలిక. దేన్నైతే మార్చలేమో దాన్నే కదా స్వరూపము స్వభావము అంటారు. ఎందుకు మార్చలేమో అనుకోకూడదు. మార్చలేని దాన్నే మనం స్వరూపం అంటున్నాం అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఒక తెలివైన వ్యక్తి ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించకుండా దాని మీద తనకున్న దృక్పథాన్ని మార్చుకుంటాడు. మన దృక్పథాన్ని ఎలా మార్చుకోవాలి అంటే దృక్పథాన్ని మార్చడాన్నే మనం స్వీకరించడం అంటాం. ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించాలి. ఇది ఉపాసన. అంటే నేను ఈ మంత్రాన్ని రోజుకొకసారైనా జపించాలి, ఎంతవరకు? నాకు స్వీకరించే మనస్తత్వం సహజంగా అయ్యేంతవరకు. ఎందుకు స్వీకరించాలి అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనకున్న సమస్యలలో అధిక శాతం మనం వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించడం లేదు కాబట్టి. ఎండాకాలం రాగానే అమ్మో ఎండొస్తోంది అంటాం. అలా అనేసరికలో ఇంకా వేడిగా అనిపిస్తుంది. దాని బదులుగా సూర్యుని గొప్పతనాన్ని స్వీకరించడం నేర్చుకుంటే భగవంతుడి సృష్టి ఎంత అద్భుతం, ఎన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి కూడా ప్రాణశక్తిని ప్రసాదించే శక్తిని సృష్టిస్తున్నాడు. ఆ శక్తి అన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండి కూడా రోజు భూమి మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. అంత కాంతికి మనం ఏర్పాటు చేయాలంటే మనకి ఎంత విద్యుచ్ఛక్తి కావాలి. అందువల్ల సూర్యుడిని చూసి దండం పెట్టుకోవాలి. ఈ రకంగా మనం దాని స్వస్వరూపాన్ని ఆస్వాదించాలి అంటూ చెప్తున్నారు అనమాట. చెమట పోస్తుంటే దాన్ని ఒక అద్భుతంగా స్వీకరించాలి అంటున్నారు ఇక్కడ స్వామీజీ. దేవుని సృష్టిలోని అద్భుతాలను చూసి మురిసిపోండి అంటే సూర్యకిరణాలను చూసి భయపడకుండా మెచ్చుకోండి. చెమట పడితే తిట్టుకోకండి, ఆనందించండి. అలా మీ ప్రవర్తన మార్చుకోండి. ఈ స్వీకరించే స్వభావాన్ని నెమ్మదిగా అన్నిటి మీదకి ప్రసారం చేయండి. ముందు జడ వస్తువులతో మొదలుపెట్టి తర్వాత చేతన వస్తువుల దగ్గరికి రండి. అందరికన్నా మనుషులు వారి స్వభావాలను భరించడమే కష్టం, కానీ దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. దుఃఖం అంటే నిర్వచనం ఏమిటి మనకి ఇక్కడ? నిజాలను ఒప్పుకోవడం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అన్నారు. అంటే మాత్ర అంటే ఇంద్రియాలు, మా అంటే తెలుసుకోవడం, అనుభవించడం, త్ర అంటే కరణము లేదా పరికరము. మాత్ర అంటే అనుభవం పొందడానికి వాడే కరణం. నియతి అభిహి ఇది మాత్ర అంటే ఏమిటా కరణాలు? పంచజ్ఞానేంద్రియాలు. స్పర్శ అంటే విషయ వస్తువులు. స్పృశంతే ఇది స్పర్శ. అందువల్ల ఇంద్రియాలు ఉన్నాయి, విషయ వస్తువులు ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇంద్రియాలు ఆ విషయ వస్తువులతో జత కుడతాయి. కన్ను అంటే మీకు ఇష్టం లేకపోతే ఆ వస్తువును చూడకుండా కన్ను మూసుకోవచ్చు, కానీ చెవిని మూసుకోలేరు. మీరు వద్దన్నా కూడాను కొన్ని కామెంట్లు మీ చెవిని పడుతూనే ఉంటాయి అంటున్నారు ఈయన. కొంతమంది శబ్దాలు వినకూడదని ఎక్కడో కొండ గుహల్లో ఏకాంతంగా ధ్యానం చేద్దామని వెళ్తారు, కానీ అక్కడ ఉండే శబ్దాలు అక్కడ ఉంటాయి. దోమలు స్వైరవిహారం చేస్తాయి, ఏవో పురుగులు శబ్దాలు చేస్తూ ఉంటాయి. అందుకని సమస్య నుంచి ఎక్కడికి పారిపోలేరు. దానికి ఏమిటి మరి చక్కటి పరిష్కారం? పరిస్థితులకు దూరంగా పారిపోకుండా పరిస్థితులతో జీవించడం నేర్చుకోండి. అలా పారిపోతే మీ నిరోధక శక్తి, మీ బలం తగ్గిపోతాయి. దానికి బదులుగా మీరు సమస్యను ఎదుర్కొంటే ఆ నిరోధక శక్తి పెరుగుతుంది. అలా మీలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎదుర్కొంటేనే మీ మనస్సును దృఢపరుచుకోగలం. పరిస్థితులు ఏమిటిస్తాయి మనకంటే అవి వేడి, చల్లదనం, సుఖం, దుఃఖం ఇలాంటివి ద్వంద్వ ప్రవృత్తులతో కూడినటువంటి కాబట్టి జీవితం అంతా మనం వాటితోనే గడపాలి. ఇలా అవి రెండు చట్టాపట్టాలు వేసుకునే వస్తాయి. మానం వస్తే అవమానం వస్తుంది, సంయోగం కలిగితే వియోగం కూడా కలుగుతుంది. ఏదైనా పెరిగితే అది తరుగుతుంది కూడా. పెరుగుట తరుగుట కొరకే అంటారు మన పెద్దవారు. లాభం వస్తే నష్టం కూడా వస్తుంది. జీవితంలో ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. అవే అనాత్మ లక్షణాలు. ఆగమాపాయి అంటే వాటి రాకపోకలు ఉన్నాయి, అందుకని అవి వస్తే ఆహ్వానించండి, వెళ్ళిపోతే వాటిని నివారించకండి. కొన్ని వస్తువులను మనసారా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం మనం, కానీ అవి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి. కొన్ని వస్తువులు శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకుంటాం, కానీ అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అనిత్య అంటే అవన్నీ అశాశ్వతాలే అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఓ ఉదాహరణని ప్రస్తుతించారు స్వామివారు. అమెరికాలో కొంతమంది శవాన్ని వెంటనే ఖననం చేయడానికి ఇష్టపడట. అదో గాలి వార్త అంటున్నారు ఆయన. ఎందుకు? ఒక కొత్త ఇంజెక్షన్ ఏదైనా వస్తే గనక ఈ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుంటాడని ఆశ. దానికోసం లక్షల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారట వాడు. ఇలాంటి వృధా ప్రయాస ఏమీ పడకండి. మీ డబ్బును, కాలాన్ని, శక్తిని అనవసరంగా ఖర్చు పెట్టకండి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. శరీరం పంచభూతాలతో చేయబడింది. అది మళ్ళీ వెళ్ళి పంచభూతాల్లో కలవాలి, కలిస్తేనే మంచిది కూడాను.
మనం తర్వాత వచ్చే తరానికి చోటు ఉంటుంది. మనం మరణించకుండా ఇలాగే ఉంటే కొన్ని శతాబ్దాల తర్వాత భూమి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు ఇతను 12వ శతాబ్దానికి చెందినవాడండి, ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడండి అంటూ పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల అనాత్మ అశాశ్వతము, అనాత్మ అశాశ్వతంగా ఉండి తీరాలి. నిజానికి మార్చడానికి ప్రయత్నించకండి. మరి దేన్ని మార్చాలి? మీ దృక్పథాన్ని మార్చుకోండి. ఏమిటా మార్పు? అనాత్మ ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి తీరాల్సిందే. ఈ సత్యం ఒక శరీరానికి వర్తించదు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి వర్తిస్తుంది. ఒక అనుభవం వస్తుంది, అది వెళ్ళిపోవాలి. అంతర్గత శక్తిని పెంపొందించుకోవాలి మనం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శారీరక శక్తి, మానసిక శక్తిని రెండింటినీ పెంచుకోవాలి. శారీరక శక్తి కంటే కూడాను మానసిక శక్తి ఇంకా దృఢంగా ఉండాలి అంటున్నారు. మనకి కలిగిన నష్టాన్ని భరించే శక్తి మనకు ఉండాలి. ఒకవేళ ఆ మానసిక స్థైర్యం లేకపోతే ఏం చెయ్యాలి? భగవంతుణ్ణి, ప్రకృతి సూత్రాలను మార్చమని కోరుకోలేం మనం. అలా ఒక్కొక్కరు వాడికి తగ్గట్టుగా కోరుకుంటూ పోతే భగవంతుడు అయోమయంలో పడిపోతాడు. ప్రకృతి సూత్రాలను మార్చమని కోరకూడదు, వాటిని భరించే తితిక్షను ఇవ్వమని కోరుకోవాలి మనం. తితిక్ష అంటే సహనశక్తి. వచ్చిపోయే వాటిని భరించే సహనశక్తి ఇవ్వమని కోరాలి. సహనశక్తి చూపడం అంటే త్వరగా కోపం తెచ్చుకోకూడదు, త్వరగా తీవ్రంగా స్పందించకూడదు, త్వరగా చిరాకు పడకూడదు, త్వరగా ఎదుటి వ్యక్తిని శిక్షించకూడదు. సహనం లేకపోతే చాలా త్వరగా చిరాకు వస్తుంది. చిరాకు కోపంలోకి దింపేస్తుంది, కోపం హింసకి దారితీస్తుంది. అంటే సహనం లేకపోవడమే అన్ని సమస్యలకు మూల కారణం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఇంటా బయట మనం చూస్తూనే ఉంటాం. పిల్లల్ని పిలవగానే పలకపోతే చిర్రుబుర్రులాడిపోతాం. రోడ్డు మీద ఎర్రలేటు పడితే ఆగే ఓపిక ఉండదు. ఒకవేళ ఆగినా పచ్చలేటు పడగానే ముందుగా ఆగిన వ్యక్తి ఏ కారణం వల్లనైనా వెంటనే బయలుదేరకపోతే వెనక ఉన్న కార్లన్నీ హోరుమంటూ హారన్లు మోగించేస్తాయి. అందువల్ల మనందరం నేర్చుకోవాల్సిన విషయం తితీక్ష అంటున్నారు స్వామివారు. తితీక్ష లేనిదే ఆత్మజ్ఞానం పొందలేము, మోక్షం కూడా పొందలేము అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. కొంతమందికి ఆత్మజ్ఞానం కావాలి, కానీ దాన్ని నేర్చుకునే ఓపిక ఉండదు. ఏదైనా క్రాష్ కోర్సు ఉందా అని అడుగుతారు. క్లాసులకు వెళ్ళి తీరిగ్గా నేర్చుకునే ఓపిక లేదు. స్వామీజీ ఇంటికి వెళ్ళి ఆయన తమ తల తెరిచి అందులో చిటుకుడు ఆత్మజ్ఞానం పోస్తే బయటికి హ్యాపీగా వెళ్ళిపోవాలి. అలా ఉంటుంది వారి హడావిడి. ఆత్మజ్ఞానానికి ఓపిక లేదు. ఆ మాటకొస్తే పూర్వం శిష్యులు గురువుతో ఉండి గురువుకు సేవలు చేసి పశువులను కాపలా కాసి కట్టెపుల్లలు తెచ్చి గురువుకి కృప కలిగితే విద్య నేర్చుకునేవారు. అలా నేను సేవ చేయను అని అడిగి వెళ్ళిపోతే నష్టపోయేదెవరు? శిష్యుడే. అందువల్ల ఏదైనా విద్యను లోతుగా అధ్యయనం చేయాలంటే తితీక్ష అవసరం అంటూ చెప్తూ ఇక్కడ ఇవన్నీ కూడాను అనిత్యాలే, ఆత్మ ఒక్కటే ఆనంద స్వరూపం అంటూ మనం తెలుసుకోవాలి అన్నది ముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ అంటూ అందులో కూడాను చెప్పడం జరిగింది. అంటే విషయేంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నాలైనటువంటి భోగాలన్నీ కూడాను భోగలాలసులకు సుఖాలుగా భాషించినా అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అవి, అంటే అనిత్యాలవి అంటూ చెప్పడం జరుగుతోంది ఈ శ్లోకంలో కూడా. సంస్పర్శజ భోగాహ అంటే సంయోగం వల్ల ఏర్పడిన ఆనందము అన్న ఆనందం అన్నమాట. అంటే దాని నుంచి పుట్టిన ఏ భోగం అయినా సరే అవి అనిత్యాలు అంటూ ఇందులో చెప్పడం జరుగుతోంది. అలాగే మనకి ఉపనిషత్తు వాక్యము ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటారు. ఆత్మ ఆనంద స్వరూపం అంటూ అందులో చెప్పబడిందనమాట. మనకి సుఖం బయట రాదు, ఆత్మలోనే ఉంటుంది అంటూ శంకరుల వారు చెప్తున్నారు. సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి, ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను, ఇవి పూర్తిగా సత్యాలేమి కావు. బాహ్య విషయాలపైన ఆధారపడిన సుఖం పరిస్థితులు మారితే మారిపోతుంటుంది. ఫలితం మనకి అసంతృప్తి, యాంగ్జైటీ, ఇన్స్టెబిలిటీ. సరి అయిన దృష్టి ఏంటి అంటే సుఖం వస్తోంది, దుఃఖం వస్తోంది, నేను వాటికి సాక్షిగా మాత్రమే ఉంటాను, నాకు అవి వస్తున్నాయి పోతున్నాయి కదా అని ఒక తితీక్షతోటి నేను ఉంటాను. అప్పుడు అలా అనుకున్నప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది అంటున్నారు. ఏది నిజమైన ఆనందము, ఏది తాత్కాలికము అన్నది మనకి బాగా తెలియాలి. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను చూసేద్దాం, వినేద్దాం. ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయో న స్వతః ప్రియః
स्वत एव हि सर्वेषाम् आत्मा प्रियतमो यतः। ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హి ఎందువలనగా విషయ విషయము స్వతః సిద్ధముగా న ప్రియ ప్రియము కాదు. ఆత్మార్థత్వేన ఆత్మ కొరకైన దగుటు చేత ప్రేయాన్ ప్రియమైనది ఇది. హి ఏ కారణం వల్ల? ఆత్మ అంటే ఆత్మ స్వతః ఏవ స్వతసిద్ధంగా సర్వేషాం అందరికిని ప్రియతమః ఎక్కువ ప్రియమైనదిగా మతః అంగీకరించబడుతోంది అంటూ చెప్పడం జరుగుతోంది. అంటే ఏమిటి? విషయాలు స్వసిద్ధంగా ప్రియమైనవి కావు మనకి, ఆత్మార్థానికి అవి ప్రియమైనవి అవుతున్నాయి. ఎందుచేతనంటే అందరికీ ఆత్మ అన్నది ఒకటే, అన్నిటికంటే ప్రియమైన వస్తువు. ఈ విషయాన్నే మనకి బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి విపులంగా వివరించి చెప్తారనమాట. అందులో మనకి చెప్తారు, నా వా అరే పత్యుః కామాయ పతిః ప్రియః భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియః భవతి. నా వా అరే జాయాయైః కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నా వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటూ చెప్తారంటే ఇందులో మొత్తం మూలార్థం ఏంటంటే భార్య, భర్త, ధనం, ప్రపంచం వాటి కోసం ప్రేమ కాదు, ఆత్మ కోసమే ప్రేమ అంటూ దీని అర్థం మనకి చెప్పబడుతుందన్నమాట. ఇక్కడ మనకి ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అంటారు. ఆత్మే తనకు మిత్రం, ఆత్మే తనకు శత్రువు. అంటే ఆత్మ అత్యంత ముఖ్యమైనది అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది మనకి. ధనం ఇష్టం, కుటుంబం ఇష్టం, పేరు ప్రతిష్టలు ఇష్టం. ఎందుకు? అవి నాకు సంబంధించినవి, అంటే నేను లేకపోతే వాటికి విలువ లేదు. ఆత్మ అన్నది అసలైన ప్రియమైన వస్తువు, మనకు అత్యంత ప్రియమైనది అదే, అది మనమే. తైత్రీయోపనిషత్తు కూడా ఆనందో బ్రహ్మేతి వ్యజన అన్నారని చెప్పుకున్నాం కదా, అంటే ఆత్మ ఆనంద స్వరూపం అంటూ చెప్పుకోవడం జరిగింది మనకి. అలాగే మనకి యహ అంతఃసుఖః అంతరారామః తదా చ అంతర్జ్యోతిః ఏవ అంటూ భగవద్గీతలో మనకు చెప్తారు. అంటే అంతరాత్మయందే సుఖించేవాడు, అంతరాత్మయందే ఆత్మయందే రమించేవాడు, ఆత్మజ్ఞాని అయిన వాడు సాంఖ్యయోగి పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అంటూ అక్కడ కూడాను నొక్కి వక్కాణించి చెప్పారు మనకి కృష్ణ పరమాత్మ. అలాగే మనం ముందు చెప్పుకున్న భగవద్గీత శ్లోకంలో కూడాను ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అంటూ చెప్పారు కదా. అంటే నీ మనస్సు యొక్క శక్తితోటే నువ్వు ఉద్ధరించుకో, అంతేగాని నువ్వు పతనం అయిపోకు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు, మనస్సే మనకి శత్రువు కూడాను అంటూ చెప్పడం జరిగింది. ఉపనిషత్తు వాక్యం కూడాను మనకి అదే విషయాన్ని చెప్పిందనమాట. అంటే ఇక్కడ నేను అన్న భావం శరీరానికి సంబంధించింది, వాటితో స్వీయ గుర్తింపును కలగజేసి మనకి గర్వాన్ని సృష్టిస్తుంటుంది. ఇక్కడ మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నది ఉపకరణాల కింద మనకి శంకరులు వారు చెప్పారు కదా. ఆ మనస్సునే 4 రకాలుగా విభజించారు మనకి. అయితే ఇక్కడ కృష్ణుడు మనము మనస్సును ఉపయోగించుకునే ఈ ఆత్మను ఉద్ధరణ చేసుకోవాలి అంటున్నారనమాట. ఈ రకంగా మనం ఈరోజు చక్కగా 2 శ్లోకాలు అర్థాలను చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.